ఈ గలతీలు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారి చేత రాయబడ్డది. ఈ పత్రిక క్రీస్తు శకం 49-58 మధ్యకాలంలో అంతియోకయ నుండి రాశారు అని ఒక అభిప్రాయం కలదు. మరి రెండవ అభిప్రాయం కూడా దీనిని రాశారు అనేది ఎప్పుడు అంటే రెండవ సువార్త ప్రయాణ యాత్రలో ఎఫెసు లేదా మాసిదోనియా ఆ ప్రాంతంలో క్రీస్తు శకం 53 నుండి 56 మధ్యకాలంలో రాశారని ఒకరు అంటున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఈ గలతీ పట్టణం రోమా పాలనలోని భాగంగా ఉండేది. రోమా ఆ యొక్క పాలన కింద ఉండేది. ఈ గలతీ అని పిలువబడే ఈ ప్రాంతానికి దక్షిణమున పిసిదియా, అంతియోకయ, దెకపొలి, లుస్త్రా మరియు దెర్బ మొదలగునవి ఈ యొక్క గలతీ ప్రాంతానికి అనుసంధానమైన పట్టణాలు. దీనిని ఆసియా మైనర్లోని మధ్యప్రదేశ స్థలం అని కూడా పిలుస్తారు. ఈ గలతీని దీని యొక్క ఉద్దేశాన్ని, ఈ గలతీ పత్రిక యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకున్నట్లయితే అన్యజనుల నుండి క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చిన వారు రక్షింపబడాలి అంటే ధర్మశాస్త్రపు ఆజ్ఞలను కూడా వాటికి లోబడి వాటిని అనుసరించాలి అని యూదా మతంలో నుంచి క్రైస్తవ మతంలోనికి వచ్చిన విశ్వాసులు దేవుని సువార్తను అనగా ఆ యెరూషలేములో నుంచి ఈ గలతీ పరిసర ప్రాంతాలలోనికి అన్యజనుల్లో నుంచి దేవుని వైపు తిరుగుతున్న వీరికి బోధించడం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే పౌలు గారు ఈ పరిస్థితి విని ఆయన వారిని ఏమంటాడంటే, లేదు క్రీస్తునందు విశ్వాసం వలన మాత్రమే రక్షణ తప్ప మరి క్రీస్తు లేకుండా ఏది చేసినా ఆచారమైనా, ఆజ్ఞలైనా, బలి అయినా, ధర్మశాస్త్రమైనా, తర్వాత సున్నతి అయినా, మరి ఏ సంస్కారాలైనా మనం ఆచరించినప్పుడు ఇట్టిది మనము పొందలేము అనే దానిని గురించి అపోస్తులైన పౌలు వారికి తెలియచేయటానికి రాసిన గ్రంథమే గలతీ పత్రిక. రెండవది ఏంటంటే క్రైస్తవ విశ్వాసానికి క్రీస్తు చెంతకు స్వాతంత్రంగా ఉండటానికి ఆహ్వానం పిలుపును గురించి రాసిన పత్రిక ఈ పత్రిక. ఇది ఎవరికి వ్రాసాడు అనేది మనం చూస్తే దక్షిణ గలతీ సంఘములకు, గలతీ అనేది ఒకటే సంఘం కాదు కానీ గలతీ పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేక ప్రాంతాలను కలిపి ఈ గలతీ దక్షిణ ప్రాంతాల సమూహానికి రాసిన పత్రిక ఈ గలతీ పత్రిక. ఇది ఎప్పుడు రాశారు అని అంటే అభిప్రాయాలు మనం చూసాం కదా. మొదటి గాస్పల్ జర్నీలో రాసినట్టు ఒకటి ఉంది, తర్వాత రెండవ సువార్త ప్రయాణం మధ్యలో రాసినట్లుగా అభిప్రాయం ఉంది. అయితే ముఖ్య వచనాలను మనం చూసుకుంటే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ముఖ్య వచనం అదొకసారి చదవండి. ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించి కాబట్టి నిలిచి మరలా చిక్కుకొనకుడి. ఇది ముఖ్య వచనంగా నేను వెతికిన సమాచారంలో దొరికిన విషయం. ముఖ్య మనుషులు ఎవరున్నారు ఈ పత్రిక అంతటిలో? ముఖ్యమైన మనుషులు ఎవరున్నారు అంటే అపోస్తులైన పౌలు, అపోస్తులైన పేతురు, అలాగే అపోస్తులైన బర్నబా, అపోస్తులైన తీతు, అలాగే
విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము, తర్వాత ముఖ్య పాత్ర వహించిన వారెవరు అంటే అబద్ధ బోధకులు. వీరు ఈ పత్రిక అంతటిలో కూడా మనకి అనేక సందర్భాల్లో వీరు కనబడుతూ ఉంటారు. ముఖ్యమైన స్థలాలు ఏవి అనంటే ఒకటి గలతీ, రెండవది యెరూషలేం. ఇవి ముఖ్య స్థలాలు. ప్రత్యేకతలు ఏంటివి మనం ఒకసారి ఆలోచిస్తే, ఒక సంఘం కొరకు వ్రాయబడిన పత్రిక ఇది కాదు, కానీ గలతీ ప్రాంతంలోనున్న పలు సంఘంల నిమిత్తం వ్రాయబడినది అనేది మనం ఇందాక చూసాం. ఇది ప్రత్యేకమైన పరిస్థితి. ముఖ్య వివరాల్లోనికి మనం వెళ్ళినట్లయితే, ఈ బైబిల్ గ్రంథం అంతటిలో ఇది 48వ పుస్తకం. గలతీలు రాసిన పత్రిక 48వ పుస్తకం. ఇందులో 6 అధ్యాయాలు ఉన్నాయి. దీనిలో మొత్తం 149 వచనాలు కలవు. ఈ గలతీ పత్రిక వచనాలు 149 వచనాలు. చారిత్రక వచనాలు వచ్చి 144 ఉన్నాయి. చారిత్రకమైనవి. ఈ గలతీ పత్రిక అంతట్లో చారిత్రక సంబంధమైన వచనాలు ఎన్ని ఉన్నాయంటే 144 ఉన్నాయి. 149, కానీ చారిత్రక సంబంధమైనవి 144 ఉన్నాయి. ఇందులో నెరవేర్చబడినవి 9 ఉన్నాయి. నెరవేర్చబడ్డాయి. ఇప్పటి వరకు ఏమేమి నెరవేర్చబడ్డాయి అంటే 9 మాత్రమే నెరవేర్చబడ్డాయి. ప్రవచనాలు మొత్తం 4 ప్రవచనాలు ఉన్నాయి. ఈ గలతీలు రాసిన పత్రికలో ప్రవచనాలు 4 ప్రవచనాలు ఉన్నాయి. అందులో నెరవేరబడిన ప్రవచనం ఒకటే నెరవేర్చబడింది. ఇంకా 3 నెరవేర్చబడవలసినవి ఉన్నాయి. ఇందులో ఈ పత్రిక అంతటిలో 19 ప్రశ్నలు అపోస్తులైన పౌలు లేవనెత్తినట్లుగా మనకి గ్రంథంలో కనబడతాయి. ఇది అన్ని జనులలో నుండి క్రీస్తును విశ్వసించిన యూదా మతస్థులు ఆ యొక్క క్రైస్తవులుగా మారి వారు అంటే ఎవరు? క్రైస్తవులుగా మారిన వీరిని, ఆ యొక్క యూదా మతస్థుల్లో నుంచి మారిన వారు, అన్యజనులలో నుంచి మారిన ఈ గలతీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారి విశ్వాసమును ఎలా మీరు విశ్వసించారు అని అంటే, విశ్వసించడం క్రీస్తునందు విశ్వసించిన మీరు సున్నతి మరియు ధర్మశాస్త్రము గైకొనాలి అని వీళ్ళని బలవంత పెట్టేవారు. అక్కడి నుంచి వచ్చిన వీరు లేదు క్రీస్తుని అంగీకరిస్తే చాలదు, కానీ మీరు ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా సున్నతిని కూడా ఆచరించాలి అని బలవంత పెట్టడం అనేది మనం చూస్తున్నాం. పౌలు వారి అభిప్రాయాలను కఠినంగా ఎదిరించి రాసిన పత్రికనే ఈ గలతీలు రాసిన పత్రిక. ఈ పత్రిక అంతటికి మూలవాక్యం ఏంటంటే, విశ్వాసం ద్వారానే రక్షణ అనేది ఈ గ్రంథం మొత్తం ఉటంకించే మాట ఏంటంటే, క్రీస్తునందు విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, క్రీస్తునందు విశ్వాసం వలననే మనకి రక్షణ అనేది మూలవాక్యంగా దీనిలో మనకి కనబడుతూ ఉన్న విషయం. అలాగే మనం చూస్తే 1వ అధ్యాయంలోకి మనం ఇప్పుడు వెళ్ళగలిగితే, 1వ అధ్యాయాన్ని సమ్ డివిజన్స్గా మనం చేస్తే, నేను పరిశీలన చేసిన దానిలో మనం ఒకసారి చూసినట్లయితే, 1వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు పరిచయం గురించి అపోస్తలుడైన పౌలు తన యొక్క పరిచయాన్ని గలతీ పత్రిక పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి రాస్తూ తన పరిచయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అలాగే 1వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు శుభవార్తను తారుమారు చేసేవారు మనకి ఇక్కడ కనబడుతున్నారు. అబద్ధ సువార్తను తెచ్చి ఇదే సువార్త అన్నట్లుగా అసలైన సువార్తను గలిబిలి చేసే వారు ఈ 6 నుండి 9 వచనాల్లో మనకి కనబడతారు. అలాగే 1వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, క్రీస్తు యొక్క రాయబారి పౌలు, నేను క్రీస్తు చేత రాయబారిగా
వచ్చి నేను క్రీస్తు సువార్త నాకు అప్పచెప్పినది మీకు వెల్లడి చేస్తున్నాను అని చెప్పుకుంటున్న పరిస్థితి 1వ అధ్యాయం 10వ వచనంలో మనకి కనబడుతుంది. 1వ అధ్యాయం 11 నుండి 12 వచనాలు మనం చూస్తే, క్రీస్తే తనకు శుభవార్త తెలియజేశాడు. మీకులాగా నేను రాలేదు, కానీ క్రీస్తే అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో దేవుడు నాకు తన ప్రత్యక్షతను ఏర్పరిచి ఆ ప్రత్యక్షత ద్వారా ఆయన నాకు అప్పగించినది ఏదైతే ఉందో దానిని మాత్రమే నేను ప్రకటించడానికి వచ్చిన వాడునని ఇక్కడ 11 నుంచి 12 వచనాలు ఇక్కడ మనకి తెలియజేస్తుంది. అలాగే 1వ అధ్యాయం 13 నుండి 24 వచనాలు, పౌలు పశ్చాత్తాపపడి విశ్వాసిగా అతని ప్రారంభ దినాలను జ్ఞాపకం చేస్తున్న పరిస్థితి 13 నుండి 24 వచనాల్లో ఆయా సందర్భాల్లో తన దేవుని ప్రత్యక్షత, తర్వాత మునుపటి స్థితి, తర్వాత దేవుల్లోకి వచ్చిన స్థితి, తన యొక్క పరిస్థితి అంతటిని గురించి ఇక్కడ పౌలు చెప్తున్న సందర్భాన్ని 13 నుండి 24 వచనాల వరకు కనబడుతున్న విషయం. ఇది నా పరిశీలనలో గలతీలు రాసిన పత్రిక మీద నేను వెతికిన సమాచారం. కాబట్టి ఈ సమయమందు మరి మొదటి అధ్యాయము అందులో ఉన్న ఆ 24 వచనాల మీద క్లుప్తంగా మనము చూసుకుందాం దేవుని లేఖనాల ప్రకారంగా వివరణ. ఇక్కడ 1 నుండి 5 వచనాలను మనం చదువుకుందాం. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి దేవుని వలనను అపోస్తలులుగా నియమింపబడిన పౌలను నేను నాతో కూడా ఉన్న సహోదరులందరూ గల్తీయలో ఉన్న సంఘములకు శుభ్రము చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతము దుష్టకాలంలో నుండి విమోచింపవలని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకున్నాను. దేవునికి ఎదుగులకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ 5 వచనాలలో మనకి పైన చెప్పిన దానిని బట్టి క్రీస్తు వలన, మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపోస్తలుడిగా నన్ను ఆయన నియమించుకొని ఉన్న సంగతిని గురించి పౌలు తన వ్యక్తిగత పరిచయాన్ని గలతీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే నాతో కూడానున్న 2వ వచనం, సహోదరులందరూ గలతీయలోనున్న సంఘానికి శుభవచనం చెప్తున్నారు. నేను ఎలాగైతే మీకు శుభవచనాన్ని తెలియజేస్తున్నానో నాతో పాటు ఉన్న సహోదరులు కూడా మీకు శుభవచనాలు తెలుపుతున్నారు. 3వ వచనాన్ని చూసుకుంటే, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానం కలగాలని వారికి చెప్తున్న మాట మనం చూస్తున్నాం. ఈ 4వ వచనం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ మనం దానిని గురించి కొంచెం మనం చూసుకుందాం లేఖనాలలో. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి, ఏంటంటండి తండ్రి యొక్క చిత్తం ఏంటా చిత్తం అనంటే, ఈ లోకమంతా దుష్టత్వంతో నింపబడి ఉన్నది. ఆ దుష్టత్వంలో నుంచి మిమ్ములను, నన్ను కూడా విమోచించాలని ఆయన ఏం చేశాడు అనేది మనం చూసుకుంటే, చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో మనం లేఖనాన్ని చూసుకుంటే, ఏంటి ఈ దుష్టత్వం, ఈ దుష్టకాలం, ఈ దుష్ట పరిస్థితుల నుంచి నిన్ను నన్ను ఆయన విడిపించడానికి ఆయన చేసిన కార్యం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. 3:13, 3:19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున తండ్రి యొక్క చిత్తం ఏంటి? ఈ దుష్టత్వంలో ఉన్న ఈ సమాజం మీద వెలుగుగా తన కుమారుడైన క్రీస్తును ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. కానీ
వెలుగు యొద్దకు రాక చీకటే మంచిది అనేసి చీకటినే వారు ప్రేమిస్తూ ఉన్న పరిస్థితిని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. అయితే ఇంకా మనం చూసుకుంటే రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం కూడా చూస్తే 3:23 ఇంకొకరి మొదటి యోహాన్ 2:16 తీసి పెట్టుకోండి. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ పౌలు ఈ గలతీలకు చాలా సవివరంగా చెప్తున్నాడు. అందరూ దుష్టత్వంలో బంధింపబడి ఉన్నారు, చెడిపోయిన లోకంలో చెడిపోయి ఉన్నారు. అదే సమయంలో ఏ భేదం లేదు, యూదుడని, గ్రీసు దేశస్థుడని, అన్యుడని, ధర్మశాస్త్ర వేది అని, శాస్త్రి పరిసేయుడని ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేని స్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్న మనకి చూడండి, అదే మొదటి యోహాన్ 2:16 ఇంకొక రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం తీసి పెట్టుకోండి. 2:16 లోకంలో ఉన్నదంతా శరీరాశతోటి, నేత్రాశలతోటి, జీవపు డమ్మంతో ఇవి దేవుని వలన కలిగినవి కానే కావు, ఇవి లోక సంబంధమైనవి చెప్తూ ఉన్నాడు. అందరు ఎలా ఉన్నారు? చీకటిలో ఉన్నారు. అందరు ఎలా ఉన్నారు? దుష్టత్వంలో ఉన్నారు. అందరు ఎలా ఉన్నారు? దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక ఏ భేదం లేదు, అందరూ పాపంతోనే ఉన్నారు అని చెబుతూ ఆయన 2:16 ఏముందండి అది? శరీరాశ ఏంటి? మొదటి యోహాన్ 2:16 ఎలా ఉన్నారు? ఇంకా శరీరం ఆశలతో ఉన్నది, చూసిందల్లా ఆశపడే పరిస్థితుల మధ్యన ఉన్నారు. తర్వాత నేత్రాశలతో ఉన్నారు, జీవపు డంబం నేను అనే గర్వం అహంతో నిండుకొని ఉన్నారు. ఇలాంటి స్థితిగతుల మధ్యన అందరూ దుష్టత్వం చేత నిండుకొని ఉన్న మీ ఎడల రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఎప్పుడు క్రీస్తు ఏమంటారు, యుగ సమాప్తి యందు తన కుమారుని బయలుపరచుట యందు ఆయన బలియాగము ద్వారా, ఇంకా చాలా ఉన్నాయి విషయాలు, కానీ ఆయన ద్వారానే మనకిప్పుడు ఏ శిక్షా విధి లేకుండా మనకి దేవునికి మధ్యవర్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే కదా మీరు అనేది వాళ్ళకి టూకీగా వివరణ చేస్తూ ఉన్న సందర్భాన్ని ఇక్కడ కనబడుతుంది. మన పూర్వ స్థితి ఎలా ఉంది అని చెబుతూ ఇలా ఉన్నది, ఇలా పరిస్థితుల మధ్యన ఉన్నప్పుడు ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి, లేకుండా అవన్నీ చేస్తూ ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని క్రియలు చేసినా, అలా క్రీస్తునందు లేకుండా చేసిన ఏ ఒక్కనికైనాను ఆ పరిస్థితి గురించి కింద వచనాల్లో మనం చూస్తాం. అయితే ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని వాళ్ళకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇంకా మనము కిందికి వెళ్ళినట్లయితే చూడండి, ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి, ఇందాక మనం చూసాం దుష్టకాల పరిస్థితులను చూసాం. దుష్టకాలములో నుండి విమోచింపవలెనని, ఏం చేయాలని? ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? ఇప్పుడు ఆయన ద్వారానే ఏ శిక్షా విధి లేకుండా ఎందుకు జరగబోతుంది అనే దాని గురించి విమోచించాలని, ఈ దుష్టత్వం నుంచి, ఆ నేత్రాశ, జీవపడంబం, శరీరాశల నుండి, తర్వాత అందరూ పాపం చేత బంధింపబడి దేవుని మహిమను పొందలేని స్థితి నుంచి మిమ్ములని విడిపించడానికి, ఆయన విమోచించడానికి చేసిన కార్యం గురించి మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం మనం అది కూడా. రోమిలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. ఇంకొకరు మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం తీసి పెట్టుకోండి. ఇంకొకరు లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. మొదట రోమిలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. వారు ప్రవేశించినప్పుడు మోక్షపు సీయోనుడు వచ్చి యాకోబు నుండి భక్తిహీనతను తొలగించు, నేను అదే ఒక్క వచనం పరిగణించినప్పుడు
నా వలన వారికి కలుగు నిబంధన ఇది. చెప్తూ ఉన్నాడు. ఎవరికి చెప్తున్నాడు అని అంటే పౌలు అక్కడ యూదా మతంలో నుంచి క్రైస్తవ మతంలోనికి వచ్చి ఆ క్రైస్తవ మతంలో ఉన్న అన్యులని ఏం చేస్తున్నారు అని అంటే లేదు లేదు ఇలా అలా అని చెబుతూ ఉన్న సందర్భాన్ని బట్టి అన్యులకు తెలియదు కదా ఈ విధానాలన్నీ. కాబట్టి ధర్మశాస్త్రం ఎరిగిన ఆ యూదులతోటి ధర్మశాస్త్ర నిపుణుడై ఉన్న పౌలు అదే వచనాలని అదే లేఖనాలను ఉటంకించి వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ వచనం మళ్ళొకసారి చదవండి. 11వ అధ్యాయం 26వ వచనం. రోమిల్ రాసిన వారు ప్రవేశించినప్పుడు ఎక్కడి నుంచి వస్తాడు? మిమ్మల్ని విమోచించేవాడు సియోనులో నుండి సియోన్లో నుండి వచ్చి యాకోబులో నుండి ఏం చేస్తాడంటే భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపం పరిహరించినప్పుడు ఏంటంట నేనే వారి పాపాన్ని పరిహరించినప్పుడు నా వలన కలిగే నిబంధన ఏది అని అంటే క్రొత్త నిబంధన మనం చూస్తాం. ఆ నిబంధనను గురించి అబ్రహాముకు చేసిన నిబంధన, ఆ నిబంధనలన్నిటిని గురించి తర్వాత మనకి యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఇజ్రాయేలీల గురించి ఒక నిబంధన. ఈ నిబంధన పాత నిబంధన లాంటిది కాదు, ఇది క్రొత్త నిబంధన. ఈ నిబంధనను గురించి అక్కడ మనం చూస్తాం. కాబట్టి దానిని వాళ్ళకి రిమైండ్ చేస్తూ ఉన్న సందర్భాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, ఇది కూడా యూదులకు సంబంధించే మాట్లాడుతూ ఉన్న మాట. 1:21 ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఇది కూడా ఎవరికి చెప్తున్నాడు అంటే యూదా మతంలో ఉన్న ప్రావీణ్యత కలిగి అబద్ధ బోధన చెప్పి ఈ విశ్వాసులుగా ఉన్న వారిని విశ్వాస భ్రష్టులుగా చేయడానికి ప్రయత్నం చేయుచున్న వీరికి ధర్మశాస్త్ర లేఖనాలను ఎత్తి అపోస్తలుడైన పౌలు వారికి వివరణాత్మకంగా చెప్తున్నాడు. ఈ మాట యెషయా గ్రంథంలో మనకి ఉన్నది. ఈ మాట ఏ మాట? ఆమె యొక్క కుమారుని కనును ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. రక్షించేవాడు యాకోబులో నుంచి వస్తాడు, సియోనులో నుండి వస్తాడు. రక్షించేవాడు ఒక కన్యకకు పుడతాడు, ఆయనే తన ప్రజల యొక్క పాపమును పరిహరించి రక్షిస్తాడు అనే మాట ఇది యూదులకి వివరంగా అపోస్తలుడైన పౌలు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే చూడండి లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. ఎందుకున్నది? బీదలకు సువార్తను ప్రకటించటానికై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును చెప్తూ ఉన్నాడు. ప్రభువుని దేవుడు అనాది సంకల్పం నెరవేర్చు నిమిత్తమై అభిషేకించిన ఆయన పంపబడిన పరిస్థితి బీదలకు సువార్త ప్రకటించాలి. నలిగిన వారిని, విరిగిన వారిని, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, రక్షించడానికి, వారిని స్వస్థపరచడానికి, ఇవన్నీ యెషయా గ్రంథంలో మనకి ఆ లేఖనాలన్నీ ఉండడం, వాటిని ఎత్తి చూపే పరిస్థితి ఇక్కడ పౌలు చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం ఒకసారి చూసుకుంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. 1:13. ఆయన మన అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి ఆయన మనలను ఇజ్రాయేలీలందరూ మనము అనే ఒక భావనతో, ఒక యూనిటీతో అక్కడ పౌలు చెప్తూ మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. ఆ కుమారుని అందే మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఇవన్నీ కూడా లేఖనాలను ఎత్తి ఆ ప్రవక్తలు చెప్పిన ప్రవచనాల నెరవేర్పు ఇది అని
అపోస్తులైన పౌలు వారికి కూర్చుండబెట్టి చెప్తున్న సందర్భాన్ని ఈ పత్రికలో ఆయన వ్రాతపూర్వకంగా రాస్తున్న పరిస్థితి ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. ఇంకా మనం చూస్తే తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, అలాగే ఇంకొకరు హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, సమస్తమైన దుర్నీతి నుండి ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను మనల్ని ఏం చేయటానికి వచ్చాడంటే సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలనుగా తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకోవడానికి. ఎందుకు అంటే తన కోసం ఈ సత్క్రియల యందు ఆసక్తి గల వారిగా ఉండుటకు తన కోసమే ఆయన తన్ను తాను విమోచించుకున్న పరిస్థితిని గురించి, మనల్ని విమోచించుటకు తను తానే బలిగా అర్పించుకున్న పరిస్థితిని గురించి పౌలు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అలాగే హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదివారండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గల వారైనందున అదే ప్రకారం మరణం యొక్క బలం గల వారిని అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యానికి లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా. ఎందుకు ఆయన పాలివాడు కావాల్సి వచ్చింది అని అంటే, మరణ భయం చేత మానవాళి ఉండగా అదే మరణాన్ని అపవాది పాపము చేయుటను బట్టి తెచ్చి ఉండగా అదే మరణము మరలా ఈయన పొందుటకు, అదే మరణ భయంలో ఉన్న వారిని విడిపించుటకు, అపవాదిని వానిని ఆ మాట మరొకసారి చదవండి, వానిని మరణం ద్వారా తన మరణం ద్వారా వానిని నశింపచేయటానికి, వాని చెరలో ఉన్న వారికి విడుదల కలగ చేయటానికి అదే రక్తమాంసములు ఈయన ధరించి ఈయన మనుష్య కుమారుడిగా మన కోసం లోకానికి వచ్చాడు అన్న సంగతిని అక్కడ తెలియచేస్తూ ఉన్న పరిస్థితిని మనము చూస్తున్నాం. అలాగే మనం చూస్తే రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాల్లో మీరు పాపమునకు దాసులయ్యుంటది కానీ ఈ మాట్లాడుతున్నాడు. మీరు దేనికి దాసులు అయిపోయారని అంటే పాపానికి దాసులు అయిపోయారు. మీరు ధర్మశాస్త్రం చేసినా, క్రియలు అనుసరించినా, పండుగలు నెరవేర్చినా, ఆజ్ఞలు నెరవేర్చినా, తర్వాత ఎన్ని మీరు చేసినా మీరు దేనికి దాసోహం అయిపోయారు అని అంటే పాపానికి దాసోహం అయిపోయి ఏ ఉపదేశ క్రమానికి మీరు అప్పగింపబడితేరో, ఏ యొక్క ఉపదేశ క్రమానికి మీరు అప్పగింపబడ్డారో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి చెప్తున్నాడు అక్కడ. మీరు అంతకుముందు అలా ఉన్నారు, అయితే ఏ ఉపదేశమును బట్టి మీరు క్రీస్తు విశ్వాసంలోకి వచ్చారో ఆ యొక్క ఉపదేశ ప్రకారంగా, ఆ మాట మళ్ళొకసారి చదవండి, ఆ ఉపదేశ ప్రకారంగా మీరు అప్పగింపబడిన దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు భ్రమపెట్టలే, ఎవరు మిమ్మల్ని ఏది చేయలే, కానీ మీరు ఏం చేశారు అంటే విశ్వసించారు, ఆ ఉపదేశాన్ని విశ్వసించారు. విశ్వసించిన దానికి లోబడిన వారై ఎట్లా విమోచింపబడ్డారంటే ఆ ఉపదేశానికి మీరు అప్పగించుకున్నారు, లోబడ్డారు. లోబడి ఏమైపోయారు అని అంటే విమోచింపబడ్డారు. ఇప్పుడు దేనికి దాసులయ్యారు? అంతకుముందు పాపానికి దాసోహం అయ్యారు. ఉపదేశం, క్రీస్తును గూర్చిన ఉపదేశం ద్వారా ఆయనకి మీరు ఆ ఉపదేశానికి లోబడిన వారై ఇప్పుడు నీతికి దాసులయ్యారు. అంతే. ఇందుకు దేవుణ్ణి చెప్తున్నాడు, ఇందుకు పాపదాస్యంలో నుంచి క్రీస్తును గూర్చిన ఉపదేశం ద్వారా లోబడి
నీతికి దాసులై ఉన్న మిమ్మును బట్టి దేవుని స్తుతిస్తున్నాను, కానీ మీరు చేస్తున్నది ఏంటి అన్నట్లుగా పౌలు అక్కడ వారిని ఒకసారి లేఖనాల వెలుగులో వారితో మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదే గల్తీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఇంకా మనం కిందికి వెళ్ళినట్లయితే, దుష్టకాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తం తన్ను తానే ఏం చేసుకున్నాడు అంటే అప్పగించుకున్నాడు. ఎందుకు అనంటే మనల్ని విమోచించుకోవాలనంటే ఎవరైతే ధర్మశాస్త్రాన్ని నియమించారో ఆ ధర్మశాస్త్రాన్ని ఆయనే అనుసరించి ఆయననే తాను అప్పగించుకున్నప్పుడు, ఆయన యందు విశ్వసించినప్పుడే మనకి ఏం చేయబడుతుంది అని అంటే పాప క్షమాపణ అనేది కలుగుతుంది అనే దానికి ఇక్కడ మనం కొన్ని లేఖనాలను మనం చూసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం, 8వ వచనం, 10వ వచనం మనం చూసుకున్నట్లయితే, పాపముల నిమిత్తం మనం బయటికి రావడానికి తను తాను ఏం చేసుకున్నాడంటే అప్పగించుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. 53, 6, 8, 10. మనమందరం ఎలా ఉన్నామంటే త్రోవ తప్పిపోయిన వారమై ఉన్నాం. మనలో ప్రతివాడు, ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, అందరూ కూడా తనకిష్టమైన తన ఇచ్చ నెరవేర్చుకోవడానికి త్రోవ తప్పిపోయి ఉన్న మనలని మన అందరి దోషాన్ని ఆయన మీద మోపటానికి దేవుడికి ఇష్టమైన సందర్భాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. తర్వాత అన్యాయంగా తీర్పు పొందినవాడై ఉన్నాడు, ఆయన కొనిపోబడ్డాడు. 8వ వచనం, అతడు నా జనుల అతిక్రమమును బట్టి ఏం చేయబడ్డాడంటే మొత్తబడ్డాడు. అంతే, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడ్డాడు. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అయినా ఆ తరంలో ఈయన గురించి ఆలోచించిన వాడు ఎవడైనా ఉన్నాడంటే ఎవడు లేడు అనేది అక్కడ మనం చూస్తున్నాం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో ఏం చేయబడ్డాడు అంటే సమాధి నియమింపబడే పరిస్థితిని మనం చూస్తున్నాం. 10వ వచనం కూడా మనం చూసుకుంటే, అతన్ని నలగొట్టడానికి, నిన్ను నన్ను విడిపించడానికి, నిన్ను నన్ను క్షమించడానికి, నిన్ను నన్ను ఉగ్రత నుంచి బయటికి తీసుకురావడానికి, తీర్పు నుండి తప్పించడానికి, నిత్యాగ్ని దండనలో నుండి కాపాడటానికి, దేవునికి నీ పాప శాప అపరాధముల నిమిత్తము ఆయనని నిలవబెట్టి, ఆయనపై మోపి, ఆయనని నలిపి, ఆయనని నలగొట్టి నిన్ను పాపం నుండి విడిపించడానికి దేవునికి ఇష్టమైన సంగతిని గురించి ఇక్కడ పౌలు వివరిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనాన్ని చూసుకుంటే, ఇంకొకరు యోహాను 1:29, 28, ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ఇందాక మనం నిబంధన గురించి చూసాం. ఆ నిబంధన నెరవేర్పు ఆయన బలియాగం, ఆయన యొక్క రక్తమును గురించి ఇక్కడ తెలియచేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సంగతి యెషయా ప్రవక్త ద్వారా 53వ అధ్యాయంలో ఆయన చెప్పినది, మత్తయి సువార్త అలాగే ఈ 4 సువార్తల్లో ఆయన శిలువ బలియాగం ద్వారా నెరవేర్పును గురించి పౌలు వీరికి తెలియజేస్తున్న పరిస్థితి మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే చూడండి, యోహాను 1:29లో మనం చూస్తే, ఆ బాప్తిస్మ ఇచ్చి యోహాను చెప్తూ ఉన్నాడు, మరునాడు యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని అక్కడ సాక్ష్యం ఇస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నాడు. అలాగే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24-25 వచనాలు చూస్తే, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే
క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచు. అక్కడ చెప్తూ ఉన్నాడు క్రీస్తు వచ్చిన ఉద్దేశం, క్రీస్తు ద్వారా విమోచనం, క్రీస్తు మనకి కరుణాధారంగా ఆయన రావడం, వీటన్నిటి గురించి అక్కడ తెలియపరుస్తూ ఉన్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనాన్ని చూస్తే, ఇంకొకరు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని. 1 కొరింథీయులు 15:3 ఏంటంట? లేఖనముల ప్రకారమే క్రీస్తు మన కొరకు ఆయన ఏం చేయబడ్డాడు? మృతి పొందెను, సమాధి చేయబడెను. అదే లేఖనాల ప్రకారంగా ఆయన 3వ దినాన లేపబడిను అని చెప్తున్నాడు. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 21వ వచనం, ఎందుకంటే మనం ఆయన యందు మనం ఎందుకని అలా చేశాడు అని అంటే, మనము ఆయన యందు దేవునికి నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసం ఆయనను పాపముగా చేశాడు. ఇవన్నీ సంగతులు వారికి పౌలు లేఖనాల వెలుగులో తెలియపరుస్తూ ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనంలో, ఇంకొకరు 1 పేతురు రాసిన పత్రిక, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపాన్ని భరించుటకు ఒక్కసారే అర్పించబడి తమ కొరకు కనిపెట్టుకొని వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రాబోయే పరిస్థితి గురించి పౌలు చెప్తున్నాడు. లేఖనం ప్రకారంగా చంపబడ్డాడు, లేఖన ప్రకారంగా సమాధి చేయబడ్డాడు, లేఖన ప్రకారంగా తిరిగి లేచాడు. అదేవిధంగా తన కొరకు నిరీక్షించు వారి కొరకు రెండవసారి తన ప్రత్యక్షతను కనపరచడానికి ఆయన రాబోతున్నాడు అన్న రాబోయే పరిస్థితిని గురించి కూడా పౌలు ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అలాగే 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనాన్ని చూస్తే, ఇంకొకరు 1 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం చూసుకుంటే, మనం పాపం విషయమై మన పాపముల విషయమై తన్ను అప్పగించుకొనెను, చనిపోయి నీతి విషయమై జీవించు నిమిత్తం ఆయన తానే తన శరీరమందు మన పాపాలను మ్రాను మీద ఆయన మోసాడు అని చెప్తూ, చివరిగా మనం 3:18 చూసుకుందాం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమ పడి. ప్రభువు గురించి ఈ లేఖనాలన్నీ నేటి దినాల్లో కూడా ఎవరైనా ఇలా అబద్ధ బోధను, సత్యం కాకుండా అసత్యమును కలిపి చెరిపేడి మాటలు చెప్పుచున్న వారికి మనకి ఈ మాటలన్నీ లేఖనాల ఆధారంలో వాళ్ళకి బయలుపరిచినప్పుడు వారు కూడా వెలిగింపబడే వారు అవుతారు అనటానికి లేఖనాలు మనకి ఎంతైనా సరిపోయేవిగా ఉన్నాయి. ఇంకా మనం చూస్తే అదే 1వ అధ్యాయము 4వ వచనంలో మనం ఏం చూసాం? ప్రస్తుతపు దుష్టత్వం నుంచి అలాగే విమోచింపబడాలని మన పాపముల నిమిత్తం తాను అప్పగించుకున్న పరిస్థితిని గురించి ఇప్పటి వరకు మనము చూసాం. ఇంకా నాకు ఇచ్చిన టైం ఎంతనో
ఆ? సరే, చూసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి దీనిని బట్టి 5వ వచనం, దేవునికి యుగ యుగాలకు మహిమ కలుగునుగాక అని దేవుని ఔన్నత్యాన్ని, ఇంత గొప్ప భాగ్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకిచ్చిన ఆ దేవునికి మహిమ కలుగునుగాక అని పౌలు ఆ సంఘములతో చెబుతూ దేవుని స్తుతించిన వచనం కనబడుతుంది. 6వ వచనం దగ్గరికి వచ్చినట్లయితే, క్రీస్తు యొక్క కృపను బట్టి, ఆగండి ఈ దేన్ని బట్టి? క్రీస్తు యొక్క కృపను బట్టి మనం అయోగ్యులం, మనం అపాత్రులం, ఎందుకు కొరగాని వారం, చస్తే కేవలం నరకంలో కేకలేయాల్సిన మన ఎడల ఆయన తన కుమారుడైన క్రీస్తు యేసు కృప ద్వారా మిమ్మును పిలిచిన వాణ్ణి, మిమ్మల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు ఒకసారి చూద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, అలాగే 8వ అధ్యాయం 30వ వచనం, 1:1, తర్వాత 8:30. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడును అయిన పౌలు. ఎందుకు పిలిచాడు అని అంటే, ఒకటి నన్ను అపోస్తలుగా ఉండుటకు పిలిచాడు. మిమ్మల్ని ఎందుకు పిలిచాడు అని అంటే, మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచిన వాడు. అలాగే సువార్తను ప్రకటించుటకు నన్ను పిలిచాడు. నేను ప్రకటిస్తున్నాను. మీరు పరిశుద్ధులంగా ఉండుటకు ఆయన కృపచేత పిలువబడిన వారంగా అక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇంకో మాట చూద్దాం. 8వ అధ్యాయం 30వ వచనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక, ఎందుకు పిలిచాడు అని అంటే, జగత్తు పునాది వేయబడక మునుపే ఎవరిని ఆయన నియమించాడో వారినే పిలిచాడు. ఆయన ఎవరినైతే పిలిచాడో వారిని మాత్రమే నీతిమంతులుగా చేశాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మాత్రమే ఆయన మహిమ పరిచే వాడై, అంటే భవిష్యత్తులో జరిగే సంగతిని గురించి ఇక్కడ పౌలు చెబుతున్నాడు. ఇంత గొప్ప కృపను బట్టి మీ ఎడల మా ఎడల ఆయన పిలుపును ఇస్తే, మీరు దీనిని విడిచి, అదే చెప్తున్నాడు, విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. పరిశుద్ధులుగా ఉండుటకు ఆయన ఎవరిని ముందుగా నియమించాడో, ఎవరిని పిలిచాడో, ఎవరిని నీతిమంతులుగా చేశాడో, ఎవరిని మహిమపరచబోతున్నాడో, ఇవన్నీ మనకు ఆయన ఉచితమైన కృప ద్వారా, పిలిచిన పిలుపు ద్వారా కలిగి ఉండగా, మీరు ఇట్టి దానిని విడిచి భిన్నమైన సువార్త తట్టు తిరుగుట చూస్తే నాకు ఆశ్చర్యం అవుచున్నది అనే మాట ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. చూడండి, ఏంటి ఆ భిన్నమైన సువార్త కూడా మనం కొంచెం చూసుకుంటే అర్థమైద్ది. అదే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-5 వచనాల్లో అదే అంటున్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడరా మిమ్మల్ని భ్రమ పెట్టింది? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ ఎదుట ప్రదర్శింపబడలేదా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇది మాత్రమే మీ వలన తెలుసుకోగోరుచున్నాను, ఇది మాత్రమే మీ వద్ద తెలుసుకోగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన మీరు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, విశ్వాసముతో వినుట వలన పొందితిరా, లేక క్రీస్తునందు విశ్వాసం వలన వినుట వలన పొందితిరా? అంతేనా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా ముగింతురా. వ్యర్థముగానే ఇంత కష్టం అనుభవించితిరా. అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించేవాడు.
ఒకటి దేవుని నమ్మినది అతని నీతిగా ఎంచబడింది. అబ్రహామును ఇక్కడ ఎత్తిపడుచున్నాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డాడు. అబ్రహామును గురించి ఎందుకు తీసుకొస్తున్నాడు అంటే యూదులకు ఇజ్రాయేలీలందరికీ మూల పురుషుడు అబ్రహామే కాబట్టి అబ్రహాము వచ్చిన తర్వాత 430 సంవత్సరాల తర్వాత ఈ ధర్మశాస్త్రం అనేది సియోను కొండ మీద మోషేకి దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు, ఆ ధర్మశాస్త్ర విధి విధానాలు ఎప్పుడొచ్చాయి అని అంటే అబ్రహాము ఆ యొక్క సిరియా దేశం నుంచి పిలువబడినప్పుడు దేవుడు అతనికి వాగ్దానం చేశాడు, నీ సంతానము వలన భూమి మీద ఉన్న వంశములు అన్నీ ఆశీర్వదింపబడతాయని. అతడు దేవుని నమ్ముట వలన అతనిని నీతిమంతునిగా ఎంచడం అది ధర్మశాస్త్రం రాకమునుపే జరిగింది. విశ్వసించుట వలన మాత్రమే అతడు వాగ్దానాన్ని పొందాడు. వాగ్దాన పుత్రులుగా ఆ వాగ్దానంలో నుండే నజరేయుడైన యేసుక్రీస్తు లోకానికి రావడం, ఆయన యందు విశ్వాసం ఉంచుటను బట్టియే అలనాడు అబ్రహాము ఎలా నీతిమంతుడయ్యాడో ఇవాళ మనము కూడా ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలననే మనం నీతిమంతులం అయ్యాము. కానీ ధర్మశాస్త్ర ఆజ్ఞల్ని అనుసరించటం వలన, సున్నతి ఆచారం వలన, పండుగలు నియమ నిబంధనలు పాటించటం వలన కాదు అని ఆ యొక్క సందర్భాలను చెబుతున్నాడు. మీరు ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞల్ని పాటించటం వలన దేవుని ఆత్మను పొందితిరా, లేదా క్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన మీరు రక్షింపబడితిరా? అద్భుతమైన కార్యాలు దేని వలన జరిగినాయి? ఇంతకాలం మీరు దేవునిలో నిలిచి ఇంత సులువుగా మీరు ఎలా వెళ్ళిపోయారు, ఎలా తిరిగిపోయారు అన్నట్లుగా తన యొక్క బాధను అపోస్తులైన పౌలు వెళ్ళబుచ్చుచున్న పరిస్థితి ఇక్కడ మనకి కనబడుతోంది. ఇంకా మనం చూస్తే అదే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9-11 వచనాలు చూసుకుంటే 9 నుంచి 11 వచనాల్లో అక్కడ చాలా వివరంగా చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారై మరి విశేషంగా దేవుని చూడండి, ఒకటి దేవుడు మిమ్మల్ని ఎరిగాడు, దేవుణ్ణి మీరు ఎరిగారు, మరి విశేషంగా దేవుని చేత మీరు ఎరగబడిన వారు గనుక అంటున్నాడు. బలహీనమైనవి, నిష్ప్రయోజనమైన మొదటి మూలపాఠాల వైపు మరలా తిరగనేలా అని వారికి ప్రశ్నలు వేస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం. ఇంకా కొనసాగించు. మునుపటి వలె మరలా మీరు దాసులై ఉండనేలా. దీనికి మొన్న మనం దాసుని గురించి ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మన కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చినాయి. దాసుడు దేనికి పనికి వస్తాడనంటే దేనికి పనికి రాడాడు. కానీ క్రయధనంగా ఒక యజమానుడు అక్కడ ఇచ్చిన సందర్భం, తీసుకొచ్చిన సందర్భం చూసాం. కానీ ఇక్కడ క్రయధనంగా ప్రభువైన యేసుక్రీస్తే మన కోసం ఆయన బలిపశువుగా వధించబడి విలువ పెట్టి మనల్ని కొని ఆ దాసత్వం అనే కాడి నుంచి విడిపించి నిన్ను స్వతంత్రునిగా తన మహిమ కొరకు, తన రాజ్యం కొరకు నీతిమంతునిగా నిలబెట్టిన ఆయనని విడిచి మొదటి మూల పాఠముల వైపు మరలా తిరగనేలా అని పౌలు ఇక్కడ వారికి ఆ యొక్క అన్యజనములలో నుంచి వచ్చిన వారే కావచ్చు, యూదా మతంలో నుంచి క్రీస్తును అంగీకరించిన వారికి కావచ్చు, వారందరికీ తెలియచేస్తున్న సంగతులు అదే గలతీ ప్రాంత ప్రజలందరికీ లేఖనాల ద్వారా, ఈ పత్రిక ద్వారా తెలియచేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇంకా కొనసాగించండి. అదే 4వ అధ్యాయం 9 నుంచి మీరు ఏం ఆచరిస్తున్నారు అనంటే ఇప్పుడు మనకి ధర్మశాస్త్రంలో ఇవన్నీ కనబడతాయి కదండి. ధర్మశాస్త్రంలో అమావాస్య, పౌర్ణమి, తర్వాత కాలములు, ఈ పరిస్థితులు అనేవి ధర్మశాస్త్రంలో మనకి ఒకసారి లేఖనాల్లోకి వెళ్తే అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి. ఈ ఎక్కడ యోవేలు దగ్గరనో ఎక్కడనో కూడా మనకి కొంచెం కనబడుతూ ఉంటుంది ఈ పరిస్థితి. అయితే వీటన్నిటిని మీరు ఏం చేస్తున్నారంటే ఆచరించే వారిగా ఉన్నారు. మీ విషయమై నేను పడిన కష్టము, తన కష్టానికి గుర్తెరుగుతూ ఆయన వారికి తెలియజేస్తూ మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థముగా పోవునేమో అని మిమ్ములను గూర్చి భయపడుచున్నాను. పౌలు
ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత ప్రకటన చేశాడు, ఎంత కొట్టబడ్డాడు, ఎంత తరమబడ్డాడు, ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నాడో ఇవన్నీ అన్ని జనుల్లో నుంచి క్రీస్తులోనికి వచ్చిన విశ్వాసులకి తెలుసు. అలాగే యూదా మతంలో నుంచి క్రీస్తును విశ్వసించిన వారికి తెలుసు. కానీ ఈ పరిస్థితులను గురించి ఎత్తిపట్టుచు మీరు ఇంత త్వరగా ఇలా అవ్వడం, మీ విషయమై నేను పడ్డ కష్టం వ్యర్థంగా పోనేమో అని భయపడుతున్నాను అన్న ఆ పరిస్థితిని వాళ్ళకి చెబుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇంకా కొనసాగించండి. అయిపోయినాయా ఉన్నాయి ఇంకా? ఓకే, 21వ వచనం, అలాగే 4వ అధ్యాయం 21వ వచనం. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారలారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును స్వతంత్రాల వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రాహాము కలిగిరని రాయబడినది కదా. అవును. అయినను దాసి వలన పుట్టినవాడు ప్రకారము పుట్టెను, స్వతంత్రాల వలన పుట్టినవాడు వాగ్దానము బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార సూచనంగా అలంకార రూపకంగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండ ప్రస్తుతముందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటైనై ఉన్నది. అయితే యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. నువ్వు కనని కొట్రాలా సంతోషించు, రసవేదన పడని దానా బిగ్గరగా కేకలు వేయి. ఇక్కడ పౌలు అలంకార రూపకంగా ఇద్దరు స్త్రీలను, రెండు కొండలను, రెండు పరిస్థితులను అక్కడ చెబుతూ ఉన్నాడు. అబ్రహాముకు హాగరు, ఈ శారా ఆ పరిస్థితిని వాగ్దానం లేకుండా వాగ్దానం వలన అనేది చూపిస్తూ ఉన్నాడు. అయితే రెండు నిబంధనలకు గుర్తుగా మనం చూస్తున్నాడు. నిబంధన, పాత నిబంధన మనం ఒకసారి ఆలోచిస్తే పాత నిబంధన అంతా ధర్మశాస్త్రము, నీతి నియమాలు, ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులు, ఈ పండుగలు, ఆచార సంప్రదాయ పరిస్థితులే అనేది మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనగా మనం చూస్తే అది క్రీస్తులో నెరవేర్పు. ఆ క్రీస్తునందు విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. క్రీస్తు లేకుండా ధర్మశాస్త్రమును అనుసరించడం వలన ఏ ఒక్కడు నీతిమంతుడు కానేరడు. కానీ ధర్మశాస్త్రము అంతా క్రీస్తులో నెరవేర్చబడినది. ఆ ధర్మశాస్త్రము నెరవేర్పు క్రీస్తులో జరిగింది. ఆ జరిగిన సందర్భాన్ని బట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి ఎత్తిపట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ క్రొత్త నిబంధనకి ముంగుర్తు పాత నిబంధన. పాతది ఏం చేయబడ్డదంటే క్రీస్తులో నెరవేర్చబడ్డది. నెరవేర్చబడిన ఆ క్రీస్తుని విశ్వసించిన మనమే క్రొత్త నిబంధనకి వారసులము. నిబంధన చేయబడిన ఆ వాగ్దాన పుత్రులం ఎవరు అనంటే క్రీస్తునందు విశ్వసించిన వారే అనటానికి అక్కడ ఆయన వాటిని విడమర్చి చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇంకా మనము ముందుకు వెళ్ళినట్లయితే చూడండి ఒకసారి, 5వ అధ్యాయము 2-4 వచనాలు చూసుకుంటే, గల్తీలు రాసిన పత్రిక ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబడుతుగా ఉన్నాడని సుఖపడిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢంగా చెప్తున్నాను. మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు తీర్చబడేవారెవరో వారు క్రీస్తులను బొత్తిగా విలువ చేయబడుతున్నారు, కృప నుండి తొలగిపోయినారు. అదేవిధంగా మనం విశ్వాసం గలవారమై నీతి కలిగిన నిరీక్షణ సఫలమైందని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. యేసుక్రీస్తు నుండి వారికి సమ్మతి పొందుటేమీ లేదు, పొందక పొందుటేమీ లేదు, కానీ ప్రేమ వల్ల కార్యసాధన విశ్వాసమే దైవకరమది. బాగుగా ప్రవర్తించుంటే సత్యంలోకి విధేయులు కాపాడని ఎవరు అడిగించను. ఈ ప్రేరణ గురించిన దాని వల్ల కలగలేదు. ముస్లింకి కొంచెమైన మొత్తం చేయను. మీరెంత మాత్రము వేరుగా చెప్పడని ప్రభు అందరినీ గురించినట్లుగా అనుకుంటున్నాము. వాడు ఎవడైనా వాడు తగిన శిక్షను భరించును.
ఇప్పుడు నియమించబడారా నా పక్షమున శిలో విషయమై నా అభ్యంతరం తీసివేయబడినదా మిమ్మల్ని కవరు పెట్టువారు తమను తాము సేవించుకుంటలేదు. అక్కడ ధర్మశాస్త్రము ఎత్తిపట్టి ఈ అన్ని జనుల్లో నుంచి క్రీస్తులోనికి వచ్చిన వీరికి అక్కడ చెబుతూ పౌలు అనేక సంగతులు వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి సున్నతి పొందుట వలన ఏమీ లేదు, సున్నతి పొందకపోవట వలన ఏమీ లేదు. ధర్మశాస్త్ర క్రియల వలన నీతిమంతులు అయినారు అనటానికి లేదు, క్రీస్తునందు విశ్వాసం వలనే నీతిమంతులు అని. తర్వాత ఎవరైతే దీనిని కలవరపరిచే బోధను, తర్వాత ఇదియే క్రీస్తునందు విశ్వాసం ఉంచి అలాగే మరి ఇవి కూడా ఆచరించాలి అని చెబుతున్న వీటిని ఎవరు బోధించినా వారు తప్పక దేవుని నుంచి తగిన శిక్షను అనుభవిస్తారు అని అక్కడ పౌలు ఆ లేఖనాల ద్వారా తెలియజేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి అపోస్తల కార్యం 15వ అధ్యాయం 1-5 చూస్తే అక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాడు పౌలు. కొందరు యూదయ నుండి వచ్చి, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా అంటే కొందరు యూదయ నుంచి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని, వీళ్ళు చెప్తున్నారు మీరు ధర్మశాస్త్రం మోషేకి ఇవ్వబడ్డది, మోషేకి ఇవ్వబడ్డప్పుడు ఈ సున్నతి సంస్కారం అనేది కూడా యూదులందరూ చేసుకున్నారు, మీరు కూడా ఇది చేసుకుంటేనే అని అక్కడ కింద వచనాలన్నీ వాటి గురించి చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఆ మాట ఒకసారి చదవండి. అలాగే సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధిస్తున్నారు సహోదరులకి. సౌలునకును బర్నబాకును వారితో విశేష వాదమును తర్కమును కలిగి ఉన్నప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించరి. ఈ పరిస్థితి పౌలు బర్నబాల మధ్యలో ఈ యూదా ప్రాంతం నుంచి వచ్చిన ఈ యొక్క యూదా మతస్థులు క్రైస్తవ్యంలోకి వచ్చి అక్కడ చెరపగోరి బోధ ప్రకటిస్తున్నప్పుడు ఇది వాగ్వాదంగా ఏర్పడి ఈ పరిస్థితి దీని పరిష్కారం ఏంది అని ఆ యొక్క బర్నబా పౌలు అక్కడ ఉన్న యూదా మతంలో నుంచి క్రీస్తులోనికి వచ్చిన అబద్ధ బోధకులు ఇది ఏందా అని తెలుసుకుందామని యెరూషలేంకి వీరు బూనుకొనిన పరిస్థితి ఇక్కడ మనకి కనబడుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఏంటి తెలుసుకున్న సందర్భం అక్కడ అంతా మనకి లేఖనాల్లో కనబడుతూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే చూడండి, అదే 2వ అధ్యాయం 16వ వచనం చూసుకుంటే, గల్తీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనము, మనుషుడు యేసుక్రీస్తునందు విశ్వాసం వలన గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతులుగా తీర్చబడ్డాయి. మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందు విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడ్డాయి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచున్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున యేసు నీతిమంతులుగా తీర్చబడ్డాడు కదా. ఇక్కడ చెప్తున్నాడు పౌలు, మనము జన్మం వల్ల యూదులమే కానీ అన్యజనుల్లో చేరిన పాపాత్ములమైతే కాము. కానీ మనుషుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ మనుషుడు నీతిమంతుడిగా ఎంచబడడు. కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడే నీతిమంతుడిగా తీర్చబడతాడని ఈ లేఖనాల్లో పౌలు ఆ యూదులతోటి తర్కిస్తున్న పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం. ఇంకా 3వ అధ్యాయం 6-9 వచనాలు మనం చూస్తే అక్కడ కూడా చెప్తున్నాడు, అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు ఫస్ట్ తెలుసుకోండి. వాళ్ళకి చెప్తున్నాడు ఖండితంగా, ఇదిగో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన కాదు, అబ్రహాం దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అలాగే క్రీస్తునందు మీరు విశ్వసించి ఉన్నప్పుడే మీరు నీతిమంతులుగా ఎంచబడతారు. ఆ కిందంతా లేఖనాలని వివరిస్తూ ఆయన చెబుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చూడండి 7వ వచనం, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులని మీరు తెలుసుకోవాలి. దేవుడు విశ్వాస మూలంగా అన్ని జనులను కూడా నీతిమంతులుగా తీర్చవలెనని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్ని జనులందరూ
అందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాడు. నీ అందే అన్ని జనులందరూ ఆశీర్వదింపబడతారని దేవుడు మొట్టమొదట అబ్రహామునకు సువార్తను ప్రకటించాడు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు యూదులకి చెబుతూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే చూడండి, 9వ వచనం, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించారు. ఎవరైతే విశ్వసిస్తారో వారు మాత్రమే అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడిన వారి లెక్కలో ఉంటారు. లేదు ఇదే ధర్మశాస్త్రం, ఇదే క్రియలు, ఇదే పండుగలు, ఇదే పద్ధతులు, ఇదే నియమాలు, ఇదే అని మీరు అనుకుంటారా? అక్కడ ఎంత మట్టుకు మీరు అబ్రహాము కుమారులు కాదు, అబ్రహాముతో పాటు ఆశీర్వదించబడిన వారు కానేరరు అన్నట్లుగా ఇక్కడ చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఒక సందర్భంలో అంటాడు, మీ తండ్రి అయిన మీ అబద్ధమునకు జనకుడయ్యున్న మీ తండ్రి యొక్క అపవాది సంబంధం, అక్కడ మీరు అబ్రహాము కుమారులము అని మీరు అనుకుంటున్నారు. లేదు, మీ తండ్రి అయిన అబద్ధమునకు జనకుడై ఉన్న అపవాది సంబంధులు మీరు అని అక్కడ మాట్లాడడం చూస్తాం. అలాగే యోహాన్ బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా ఒక సందర్భంలో అంటాడు, బాప్తిస్మం తీసుకోవడానికి రాబోచిన వారు, సర్పసంతానమా మీకు రాబో ఉగ్రతను గురించి బోధించిన వాడెవడు అని అక్కడ మాట్లాడడం చూస్తాం. అంటే వీళ్ళంతా ఏంటంటే మేము శాస్త్రులం, పరిశీలం, ధర్మమును ఎరిగిన వారం, మేమే గొప్ప, మా తర్వాతనే ఏదైనా యేసు ప్రభు నిన్నగాక మొన్న వచ్చాడు అన్నట్లుగా వీళ్ళు తలంచుచున్నారు. కానీ లేదు, ధర్మశాస్త్రము రాకమునుపే అబ్రహాము దేవుని నమ్మాడు. దేవుని నమ్మిన ఆ అబ్రహాము ఆశీర్వాదం పొందాడు. తన వంశంలో నుండే ప్రపంచమందున్న వారు ఆశీర్వదింపబడతారు. ఆ వంశంలో నుంచి వచ్చిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వసించిన వారే అబ్రహాము ఆశీర్వదించబడినట్లు దేవుని కుమారుడైన క్రీస్తు యేసుని విశ్వసించిన వారు కూడా ఆశీర్వదింపబడిన వారి లెక్కలో ఉంటారు అని పౌలు ఇక్కడ వీళ్ళతో తర్కిస్తూ మాట్లాడుతున్న సందర్భాలను మనము చూస్తూ ఉన్నాం. చూడండి 5వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు చూసుకుంటే, ఏలైనగా మన విశ్వాసము మూలమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం. యేసుక్రీస్తు నందుండే వారికి సున్నతి పొందుట ఏమీ లేదు, పొందకపోవట ఏమీ లేదు. కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. ఇక్కడ చెప్తున్నాడు, సున్నతి ఉంటే ఏం లేదు, లేకపోతే ఏం లేదు. అయితే ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనం. ఏంటి ప్రయోజనం అనంటే, దేవుణ్ణి నువ్వు నమ్మడమే, ఆ నమ్మిన నమ్మకమే నిన్ను నీతిమంతునిగా నిలబెట్టి నీ పాపం నుంచి విడిపించి నిన్ను నీతిమంతునిగా దేవుని ఎదుట నిలబెట్టే శక్తి దేనికి ఉందంటే విశ్వాస సంబంధమైన ఆ నమ్మికకే తప్ప నీవు చేసే కార్యాలకు, నీవు చేసే సున్నతికి, నీ యొక్క సంస్కారాలకు ఇవి ఏవి కావని కరాఖండిగా అక్కడ పౌలు వాళ్ళకి చెప్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అలాగే చూడండి, రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని చూసుకుంటే, అలాగే 6వ అధ్యాయం 23వ వచనం కూడా చూస్తే, పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వారి విశ్వాసం నీతిగా ఎంచబడుతున్నది. చూడండి చెప్తున్నాడు, ఉదాహరణ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పని చేయని వానికి, అన్నమాట మళ్ళీ చదవనా, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు, భక్తిహీనుని ఆడు భక్తిహీనుడే కానీ నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసము ఉంచితే వాని విశ్వాసం చూడండి ఎంత చెప్తున్నాడు. నువ్వు భక్తిహీనుడివే కానీ నీతిమంతునిగా తీర్చువాని యందు నువ్వు విశ్వాసం ఉంచితే నీవు నీతిమంతునిగా ఎంచబడతావు అని అక్కడ ఎగ్జాంపుల్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. అలాగే రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనాన్ని చూస్తే, నీ జీతం ఏంటి అని అంటే మరణం. అయితే దేవుని యొక్క కృపావరం ప్రభు అయిన యేసుక్రీస్తు
ఆయన యందే నిత్య జీవం. ఎప్పుడు విశ్వసిస్తే నిత్య జీవం, విశ్వసించకపోతే నీకు మరణం, తర్వాత నరకం అనేది ఖచ్చితమనేది పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు చూసుకొని మనం ఇంకొక 5 నిమిషాల్లో క్లోజ్ చేసుకుందాం. 2వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు. చెప్తున్నాడు ఇది ఎలా కలిగింది, ఇది ఎలా కలిగింది అని అంటే విశ్వాసం వలనైనా, విశ్వాసం ద్వారా కృపచేతనే కలిగింది. కానీ ఇది మీ వల్ల కలిగింది కానే, ఇది దేవుని వరం. ఏంటా వరం అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తే అని ఇంకో దగ్గర మనం రోమిల్ రాసిన పత్రికలో మనకి కనబడుతుంది. ఆ వరాన్ని మీరు విశ్వసించుటను బట్టి మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు తప్ప ఇది మీ వల్ల, మీ నీతి కార్యాలు, మీ ధర్మ కార్యాలు, మీ యొక్క ఆజ్ఞలు గైకొనుట, మీరేదో చేస్తున్నా మరి ఏదో కార్యాలను బట్టి కలిగింది కానే కాదు అని పౌలు ఉటంకిస్తూ చెప్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఇక్కడ మనం చూసాం కదా, భిన్నమైన సువార్త తట్టుకు వారు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా ఆశ్చర్యమవుతూ ఉన్న పరిస్థితికి ఇన్ని లేఖనాల ఆధారాలను తెలియచేస్తూ ఆయన చెప్తున్న మాటను మనం చూసాం. ఇప్పుడు 7వ వచనాన్ని ఒకసారి చూసుకుంటే, అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మను కలవరపరుచున్నవారు కొందరున్నారు. 3వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనబడుతుంది మరి ఒక సువార్త. 3వ అధ్యాయం 10వ వచనం. చెప్తున్నాడు ఇక్కడ మరి ఒక సువార్త. ఏంటి మీరు చెప్తున్నారు, ధర్మశాస్త్రము, సున్నతి, ఇవి అవి అని. అవి చేయని వాడు ఆఖరికి ఏమవుతాడంటాడు, శాపగ్రస్తుడవుతాడు అని పౌలు చెప్తున్నాడు. అపోస్తలుల కార్యం 15వ అధ్యాయం 10వ వచనంలో కూడా దీని గురించి చెప్తున్నాడు పౌలు. 15వ అధ్యాయం 10వ వచనం. మన పితరులైన మామయ్య మూలైన కార్య శిష్యులను నేను ప్రభు యేసు చేత మనం రక్షణ పొందుతున్నాం కదా, అలాగే వారు రక్షణ పొందుతారని ఇక్కడ చెప్తున్నాడు. మనమైనను మన పితరులైనను మోయలేని కాడిని శిష్యుల యొక్క మెడల మీద పెట్టి మీరెందుకు ఏం చేస్తున్నారు వీళ్ళంటే దేవుణ్ణే శోధిస్తున్న వారిగా ఉన్నారు అని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు అంటే క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరిచేవారు కొందరున్నారు. ఈ కొందరు ఎవరో కూడా కొంచెం చూసుకుందాం. చూడండి ఒకసారి 4వ అధ్యాయం, ఇదే గలతీ 17వ వచనం, అలాగే 5వ అధ్యాయం 10వ వచనం 12వ వచనం తీసి చూసుకోండి. 4వ అధ్యాయం 17వ వచనం. వీరు ఎలాంటి వాళ్ళు అనంటే ఈ అబద్ధము సువార్తను బోధించి కలవరపరిచే వీరు ఎలాంటి వాళ్ళు అనంటే మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడేవారు వీళ్ళు కానే కారు. మీరే వాళ్ళని వెంటాడాలని అంటే వెంబడించాలని. వీళ్ళు ఎలాంటి వారు అంటే పైకి భక్తిపరులుగా కనబడినా లోపల శక్తి లేని వారిగా ఉన్నారు. వీళ్ళు మిమ్మల్ని మీ మేలు కోరి మిమ్మల్ని ఇలాగూ చేస్తున్న వాళ్ళు కారు, కానీ మీకు నష్టం కలిగించడానికి. రెండోది, మీరు వారిని పోలి నడవడానికి కాదు, వారినే మీరు పోలి నడిచేటట్లు ఈడ్చుకొని పోయే వారిగా ఉన్నారు అని పౌలు ఇక్కడ చెబుతున్నాడు. అలాగే చూడండి 5వ అధ్యాయం 10వ వచనం 12వ వచనం మనం చూస్తే ఈ కొందరి గురించి పౌలు చెప్తున్నాడు. మీరెంత మాత్రం వేరుగా ఆలోచింపరని ప్రభువును గూర్చి
మీ విషయమై రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మల్ని కలవరపెట్టుచున్న వాడు ఎవడైనను మిమ్మల్ని ఎవడైతే కలవర పెడుచున్నాడో వాడు తగిన శిక్షను భరించును. వాడు తప్పకుండా తగిన శిక్షను వాడు భరించువాడై ఉన్నాడు. 12వ వచనం అది 12 కూడా. మిమ్మును కలవరపెట్టువారు తమను తాము శోధించుకుంటూ మేలు. మిమ్మును కలవరపెట్టే వారు ఎవరైనా వానిగా వాడు చస్తే వానికి మేలు అని చివరికి ఎంత బాధను వెల్లడిపరుస్తున్న పరిస్థితిని ఇక్కడ మనం చూస్తున్నాం. వీరెవరు అనంటే చెరపగోరుచు కలవరపెట్టుచు సత్యమును అసత్యంగా మార్చి విశ్వసించిన వారిని కలవరపెట్టి విశ్వాస భ్రష్టులుగా చేయడానికి తప్పిస్తున్న వారినిగా మనము ఇక్కడ